నమస్తే అండి. అన్నా ఇది అమెరికా అదే మోహన్ మురళితో స్వాగతం, సుస్వాగతం. నేను అమెరికన్ దేశీ మోహన్ మురళిని. మిత్రుడు దేశీ డివి శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు. హలో రా. ఈరోజు మూడే అంశాలు పెట్టుకున్నాము మాట్లాడటానికి. మొదటిది డిపోర్టేషన్స్ అండ్ ఐస్ రైడ్స్, రెండోది టారిఫ్స్ గురించి, మూడోది డోజ్ డ్రామా గురించి మాట్లాడదామని. డివి ఎలా ఉన్నావురా? ఫైన్ ఫైన్. దేశీ కాదు, భారతదేశీ. భారతదేశీ. నేను భారతీయుడినేరా బాబు. అన్నా ఇది అమెరికా, అన్నా ఇదేం అమెరికా అది కాదు. కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన అంశం జనం గగ్గోలు పెడుతున్నారు. అసలు ట్రంప్ భూకంపం సృష్టిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ మైగ్రేషన్స్ ని ఎవరు సపోర్ట్ చేయరు. వాటిపైన ఉక్కుపాదం పెట్టడం అది కాదు. ఇప్పుడు ఒక భారతదేశం విషయమే తీసుకుందాం. మొన్న 104 మందితో ఒక ఫ్లైట్ పంపించాడు అమృత్సర్లో. రేపొద్దున ఇంకొక 487 మందితో ఏదో ఇంకోటి పంపిస్తాడని మా మిస్త్రీ చెప్తున్నాడు, మా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ. ఇప్పుడు ఏంటంటే అసలు ఇంత అమానవీయంగా, అనాగరికంగా, ఏంటి క్రూరంగా సంఖ్యలు వేయటం ఏంటి, గొలుసులు కట్టడం ఏంటి, కూర్చోడానికి వీలు లేని విమానాల్లో డిపోర్టేషన్ ఏంటి, సైనిక విమానాల్లో. పురాతన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడం కాదు కదా. ఇదేనా పురాతన ప్రజాస్వామ్యం నేర్పే పద్ధతి? అదే మనుషులు రా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏదో పట్టపుట్టి కోసం వచ్చారు, ఎవరో ఏజెంట్లు మోసం చేశారు, బోర్డర్లు దాటారు, మీ దగ్గరకు వచ్చారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళు కెనడా వాళ్ళు కావచ్చు, మెక్సికో వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు. వాళ్ళని సైనిక విమానాల్లో ఇప్పుడు మర్యాదగా పంపిస్తే తప్పేంటి? ఇప్పుడు మా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పాడు జయశంకర్, ఎవరు ఇవాళ ఇల్లీగల్ ఈ మైగ్రేషన్, ఈ డిపోర్టేషన్ కి ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ ఖండిస్తున్నారు, పంపించండి. ఆ పంపించేది మానవీయంగా ఉండాలి కదా. సో క్రూయల్టీ ఈజ్ ద పాయింట్ అనేది ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశాడు ఇతను, ఆడమ్ సర్వర్ అని. దిస్ గాయ్ ఈజ్ అట్లాంటిక్ మ్యాగజైన్ కి రాస్తాడు. అట్లాంటిక్ మ్యాగజైన్ ఈజ్ అ వెరీ హైలీ ఇంటలెక్చువల్ థింక్ పీస్. అది 2018లో ఏమో ఈ ఫ్యామిలీ సెపరేషన్ పాలసీ అట్లా అవన్నీ వచ్చినప్పుడు నానుడిలోకి వచ్చిన ఇదన్నమాట అతను చెప్పేది. క్రూయల్టీ ఈజ్ ద పాయింట్ అని. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వర్ డూయింగ్. ఇప్పుడు మొన్న కొలంబియాకి కూడా ఇలాగే చేస్తే, యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఆన్ 21st of January లో ఈ డిపోర్టేషన్, 21st or 22nd, వన్ ఆఫ్ దోస్ డేస్ కొలంబియాకి కూడా ఇలాగే పంపించారు. ఏది మిలిటరీ ట్రాన్స్పోర్ట్, C-17 ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తే అది తిప్పి పంపించాడు కొలంబియన్ ప్రెసిడెంట్. తిప్పి పంపించి తన కమర్షియల్ ఫ్లైట్ ను మళ్ళీ పంపించి వాళ్ళని తీసుకెళ్లారు. ఎందుకంటే అది మానవీయం కాదని నువ్వు అన్నా చూసావా. ఎగ్జాక్ట్లీ హీ వాజ్ ట్రైయింగ్ టు మేక్ ది సేమ్ పాయింట్. మా సిటిజన్స్ ని నువ్వు అలా ట్రీట్ చేయొద్దు ట్రంప్ అని చెప్పి ట్రంప్ కి చాలా పెద్ద లేఖ రాశాడు. అప్పుడు ఇక్కడ అమెరికాలో తీసుకున్నాడు, బట్ తన టర్మ్స్ మీద తీసుకున్నాడు. ఏది కొలంబియన్ ప్రెసిడెంట్ కొలంబియా నుంచి ఫ్లైట్స్ వెళ్ళి, కమర్షియల్ ఫ్లైట్స్ వెళ్ళి తీసుకెళ్ళి. ఇప్పుడు ఈ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళటం వలన వాళ్ళ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అది కాదు పాయింట్. ఇది మా దేశానికి వస్తే మీకు ఇచ్చే మెసేజ్ ఇది అని చెప్పి చెప్పటానికి. సో అంటే వాళ్ళు ఏమైనా యుద్ధ ఖైదీల, వాళ్ళు వలసదారులు. ఏంటంటే పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఏమైనా మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డారా? అరే, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు. సరే, మీరు ఉపాధి కల్పించబాకండి, పంపించేయండి. అది ఇప్పుడు జయశంకర్ ఏమన్నారు, అతిపెద్ద జాతీయవాది ట్రంప్ అనో ఏదో ఆయన ప్రశంసించాడు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు మీ దేశానికే పరిమితం అయితే దాని ఇంపాక్ట్ వేరు. మొత్తం ప్రపంచాన్నే వీళ్ళు ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థగా మీరు ఉన్నప్పుడు ఇవాళ మినిమం హ్యుమానిటీ మనం అడుగుతోంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దేవయాని కోబ్రగడ ఆ ఉదంతం గుర్తొస్తోంది. గతంలో కూడా ఆమె పట్ల మీకు కాన్సల్ జనరల్ గా పనిచేశారు, డిప్యూటీ అనుకుంటాను, IFS మాకు ఇండియాలో. ఆమెని చాలా ఇబ్బంది పెట్టి అవమానించిన దాఖలాలు అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఇండియా రిప్రజెంటేషన్ ఏదో తిరుగుతుంటే వాళ్ళని కనీసం కలవటానికి కూడా తిరస్కరించారు. ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ లో కూడా మన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మామూలుగా లేదు, ఇక్కడ ఫైర్ అవుతున్నారు అనమాట. మోడీ ఎందుకని రెస్పాండ్ అవ్వటం లేదు అని.
మోడీ రేపు వస్తున్నారు. ఎప్పుడు 12వ తారీఖు మీ దగ్గరకు వస్తున్నారు. 13వ తారీఖు మరి ట్రంప్తో భేటీ అంటున్నారు. ఏంటి దీనికి అసలు ముగింపు? సో నాకు తెలీదు మోడీ మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది అనేది. మోడీతో ఫోన్ చేసి చెప్పాడని వార్తలు చూశాను. ఇది ఈ ఫ్లైట్ని పంపించేటప్పుడు నాకు అర్థం కానిది ఈ కొలంబియన్ ప్రెసిడెంట్ చేసిందే మోడీ ఎందుకు చేయలేదు అనేది నాకు అనిపించింది. సో ఏంది అది ఓకే, నా ఇండియన్ సిటిజన్స్ ని ఇలా ట్రీట్ చేయటం నేను ఒప్పుకోను, నేనే ఫ్లైట్ పంపిస్తానని పంపించుండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఐ డోంట్ నో ద ఆన్సర్ టు ఇట్. ఇది ఏంటంటే ట్రంప్ ఒక షోమ్యాన్ అని చెప్పి చెప్తా ఉన్నాను నేను మొదటి నుంచి. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నాట్ ప్రెడిక్ట్ దిస్. నేను ముందుకు నుంచి ఎప్పుడు కొన్ని నెలల క్రితం చెప్పిన దాంట్లో చెప్పాను, ఇలా షోలు చేస్తాడు, అసలు రావటంతోనే ఇలాంటి డ్రామాలు ఆడతాడు అని చెప్పి. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇంకొకటి, ఈ ఒక స్టాటిస్టిక్స్ చూసుకుని ఇది ఎంతవరకు వెళుతుందనే విషయం గురించి మనం ఆలోచించాలన్నమాట. ఇది మొన్న చేసినప్పుడు వీడియోలో పెట్టాను. ఇది ఈ స్టాటిస్టిక్స్ లో ప్యూ రీసెర్చ్ వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం దాదాపు 7 లక్షల మంది భారతీయులు అన్డాక్యుమెంటెడ్ గా ఉన్నారట. ఇల్లీగల్ అనే కంటే లీగల్ గా వచ్చి అవుట్ ఆఫ్ స్టేటస్ అవటం వలన దాన్ని అన్డాక్యుమెంటెడ్ అలా అనుకోవచ్చు. సో దెర్ ఆర్ ఓన్లీ అబౌట్ ప్యూ రీసెర్చ్ వాళ్ళు 725,000 అని, అలాగే మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో వాళ్ళు 400,000. అంటే అంచనాల ప్రకారం 4 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంది. వీళ్ళందరినీ లొకేట్ చేస్తే అంటే ఇంతమందిని పంపించడానికి ఎన్ని ఫ్లైట్స్ కావాలి అనేది ఐ డోంట్ నో హౌ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్. మరి ఒక 18,000 మందినో ఏమో గుర్తించారని, దగ్గర 2,500 మందిని ఈ అక్రమ నిర్బంధంలో ఉంచారని ఇండియన్స్ లోనే. మరి అక్కడ మనం కథనాలు చూస్తున్నాం, మీడియాలో కథనాలు. అదే కాదు, ఇప్పుడు ఈ డిపోర్టేషన్ తో పాటుగా అటు ఈ పార్ట్ టైం స్టూడెంట్స్ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, రకరకాలుగా ఏదో ఐసీఈ దాడులు అంటున్నారు. అక్కడెక్కడో మిచిగాన్ లోనో ఎక్కడో ఒక 2 స్టూడెంట్స్ ని పట్టుకున్నారని, ఇంకో చోట పట్టుకున్నారని, కొంతమంది అసలు తెలుగు వాళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టిస్తున్నారని అనేక కథనాలు మనం చూస్తున్నాం. దీనికి ప్యారలల్ గా హిస్టారిక్ ప్యారలల్ తీసుకురావాలి అంటే హిట్లర్ జర్మనీలో హిట్లర్ యూత్ అనేది ఒక బాగా దాన్ని ఏమంటాడు, గ్రూమ్ చేశాడు హిట్లర్. కిడ్స్ రిపోర్టెడ్ దేర్ పేరెంట్స్ ఇది సమ్ ఆఫ్ ద పాలసీస్ ని, జ్యూస్ ని ఎవరికన్నా ఆశ్రయం ఇచ్చిన ఇలాంటి వాటిని చాలా. సో మేబీ నువ్వు ఈ వార్తలన్నీ చూస్తుంటే దట్ ఈస్ వాట్ వీఆర్ హెడెడ్ ఏమో అనిపిస్తూ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ గురించి ఒక విషయం చెప్పాలి. నాకు తెలిసిన పరిధిలో కొన్ని విషయాలు చెప్తాను. యూనివర్సిటీస్లో, అన్ని యూనివర్సిటీ యంత్రాంగాల్లో కూడా ప్రెసిడెంట్, ప్రోవోస్ట్, అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేషను, అలాగే ఫ్యాకల్టీ గవర్నెన్స్ బాడీస్ వీళ్ళందరూ కలిపి స్టూడెంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే, ప్రొటెక్ట్ చేయటం అంటే లా నుంచి కాదు, ఈ రకమైన మానవతావాదంతో ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలనే దాంతో సతమతం అవుతున్నారు. ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ కదా. ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చినప్పుడు చట్టాన్ని పాటించాలి, అది చేయాల్సిందే. కానీ ఎలా స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఒక మీమాంస నడుస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే క్యావస్, అతలాకుతలంగా ఉంది ఈ పరిస్థితులు. ఇక్కడ ప్రతి రంగంలోనే అలాగంది. ఇప్పుడు విద్యారంగంలో నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. అలాగే ఎక్కడ చూసినా కానీ టోటల్ క్యావస్ అన్నమాట. ఏం జరుగుతుంది, ఏం అర్థం కాలేదు అని పరిస్థితిలో ఉన్నారు. అండ్ దెన్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ఆల్ దిస్. ఐ థింక్ తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా, చూద్దాం ఎక్కడికి వెళ్తుందో అది. అందుకే అన్నది, అన్న ఇది అమెరికా కాదు, అన్న ఇదేం అమెరికా. అన్న ఇదేం అమెరికా అంటే
కాకపోతే అనుకున్న అంచనాలకు మించి కూడా వర్స్ట్ గా ఉందిరా. నీతో మాట్లాడుతున్నప్పుడు నేను చేసిన వీడియోలో అటన్నిట్లో చెప్తున్నాను, రూపురేఖలు మారిపోతాయి దేశానికి అని చెప్తాను. బట్ 20 రోజులు కాలేదురా, 20 రోజుల్లో ఇంత భూకంపం సృష్టించడం ఇది ఎటు తిరుగుతోంది, ఏమవుతోంది మొత్తం. సో నీకు ఒక ప్రశ్న అడుగుతాను. మనం చరిత్ర చదువుకున్నది, నేను 10th వరకే చరిత్ర చదువుకున్నాం, ఇంటర్కి వచ్చేసరికి చరిత్ర అసలు లేదు మనకి. ఆ చదివింది కూడా ఏదో ఒకటి ముక్కును పెట్టుకుని చెప్పడమే కానీ నాకు అప్పుడు చరిత్ర గురించినంత ప్లగిన్ లేదు. చరిత్రలో మనం యుద్ధాలు బాగా చదివేవాళ్ళరా. యుద్ధాలు చదివాంలే సరే, నీకు హిట్లర్ గురించి ఎంత తెలుసు? నాకు పెద్దగా ఇక్కడికి అమెరికాకి వచ్చే వరకు నాకు పెద్దగా హిట్లర్ గురించి తెలియదు. సో నువ్వు అడిగిన దాన్ని 20 రోజులే కాలేదంటున్నావు. హిట్లర్ ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రోజుల్లో ధ్వంసం చేశాడో తెలుసా నీకు? 53 రోజులు. January 30th 1933లో తన్ని ఛాన్సలర్ చేశారు. 53 రోజులు అంటే మాకు చంద్రబాబుని జైల్లో పెట్టిన రోజులు గుర్తొస్తాయి. 53 రోజుల్లో పతనం చేశాడు. సో ఇప్పుడు అదే ధోరణిలో వెళ్తుంది ఈ దేశం. The person who first invokes Hitler loses అంటారు. అంటే I understand that principle అండి, but this is the closest parallel to Hitler's Germany. And నేను మాట్లాడగలుగుతున్నాను కానీ అంటే I don't know how many of you are Hitler's youth listening to it. So we'll see where this goes. మనకి అనేక రకాల కథనాలు మనం చూస్తుంటే ఐసీఈ దాడుల పైన ఇష్యూకి వచ్చేసరికి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఈ దాడులతో అసలు విద్యార్థులు బేజారెత్తిపోతున్నారు. వాళ్ళ సెవీస్ కూడా రద్దు చేస్తున్నారంట, పట్టుకోవటం, కొంతమంది పట్టించటం. అసలు మీ యూనివర్సిటీల్లో ఏం జరుగుతుంది? నువ్వు ఇచ్చేది ఏంటి అసలు మెసేజ్? సో నిన్న ఎన్ఆర్ఐ వారధి అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక ఇమిగ్రేషన్ అటార్నీ వీ టాక్డ్ అబౌట్ ఇట్. సలహా ఇచ్చేది ఏంటంటే దేర్ ఈజ్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూబ్రిస్ ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకి వచ్చి యూనివర్సిటీలో ఉండేది. అది 20 సంవత్సరాల క్రితం లేనిది ఇప్పుడు కనపడుతుంది ఎక్కువ. హ్యూబ్రిస్ అంటే ఏమవుతుంది బాస్ చేసేది, అందరు చేస్తున్నారు ఇట్లా, ఇది మనకేం కాదనే ఒక ధీమా లేకపోతే అహంకారం ఏదైనా అనుకో. లెక్క చేయకుండా ఆఫ్ క్యాంపస్ వెళ్ళి ఉద్యోగాలు చేయటం, లెక్క చేయకుండా ఆఫ్ క్యాంపస్ వెళ్ళి ఉద్యోగాలు చేయటం, ఏదో రెస్టారెంట్లోనో లేకపోతే ఇండియన్ స్టోర్లోనో ఇట్లా వాళ్ళు ఇచ్చేది జీతం చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే సమ్ ఆఫ్ దీస్ ఈ రెస్టారెంట్స్లో నువ్వు చేస్తే దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గెటింగ్ టిప్ కదా, ఆ టిప్స్ కూడా ఇవ్వరు, వాళ్ళే మింగేస్తారు. వీళ్ళకి ఇచ్చింది ఏదో జీతం వాట్ ఎవర్ క్యాష్ ఇచ్చి ఏదో చేస్తారు. ఐరానిక్ ఏంటంటే నాకు తెలిసిన కొన్ని ఇండియన్ రెస్టారెంట్ ఓనర్స్ నడిపిన వాళ్ళు, అట్లీస్ట్ ఇండియన్ బిజినెసెస్ నడిపిన వాళ్ళు స్టాంచ్ ట్రంప్ సపోర్టర్స్ వాళ్ళు. దే ఎంగేజ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్. సో డిడ్ దే ఎక్స్పెక్ట్ ఈ ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే well known people, did they expect them these things? First of all, they encouraged certain practices that are illegal. Number two, now they are crying foul because their guy who they supported is doing all these things he said he will do and he is doing it. Then what is the problem? So స్టూడెంట్స్ కి ఒకటే చెప్పేది ఏంటంటే డు నాట్ డూ దట్, ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అమెరికన్ ఎడ్యుకేషన్ అనేది వెదర్ యువర్ ఈగో విల్ లెట్ మీ సే డిఫరెంట్లీ, ఇండియన్స్ కి ఒక రకమైన ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ ఈగో ఉంది. మనకి ఇండియాలో లేనిది ఏంటి, అంత అమెరికాకి వెళ్ళాలా, దానికోసం అమెరికా ఎడ్యుకేషన్ కోసం పాకులాడాలా అనేది. సో ఐ హ్యావ్ మై బయాస్ కాదు, ఎడ్యుకేటెడ్ ఒపీనియన్ ఈజ్ దట్ American education is far superior to, especially graduate level education, far superior to Indian education. So American degree ఉంటే మీకు ఈ రోజు జాబ్ రాకపోయినా ఫ్యూచర్లో వస్తుంది జాబ్. దిస్ ఈస్ వాట్ దట్ లాయర్ ఈజ్ ఆల్సో సేయింగ్. సో డు నాట్
do not risk your career for these kind of shortcuts of ఏది అక్కడ ఏదో స్టోర్లో ఉద్యోగం కోసం వీటి కోసం చేయొద్దు అనేది మీ ఇద్దరు ఇచ్చిన సలహా. ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు సే షార్ట్ కట్స్ అనేది తప్పు. ఏది మనం చట్టాన్ని గౌరవించాలి, నిబంధనల మేరకే మనం వెళ్ళాలా. క్యాంపస్ లో మీరు జాబ్స్ చేసుకోవచ్చు, కానీ బయట జాబ్స్ చేయటం, మళ్ళీ రిస్క్ లో పెట్టుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు టెన్షన్ పడటం, అది సరే ఓకే. యూనివర్సిటీలు ఇప్పుడు స్టూడెంట్స్ అది కాదు, అసలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును కూడా బెదిరిస్తున్నారంట ట్రంప్. ఏది మా జోలికి వస్తే ఊరుకోమని చెప్పి మొత్తానికి మాగా చేస్తామన్నారు, మాడా చేశారంట్రా. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా డ్యామేజ్ అగైన్. మేక్ అమెరికా గ్రేట్ అనేది ఇది ఒక కంప్లీట్ షరేడ్. అండ్ హీఈస్ నాట్ ఓన్లీ ఏ క్రిమినల్, కన్విక్టెడ్ క్రిమినల్, హీఈస్ ఆల్సో an adjudicated rapist. So that is the kind of guy, and half the country wanted him. Only solution at this point is a mass unrest, which can be triggered by any number of things, but more than likely, it's not that I want it, but I think it is going to happen. The mass unrest will be based on some kind of a economic upheaval. Andru suffer. That is what is going to happen.